హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. హ్యాట్రిక్ ఎవరు కొట్టబోతున్నారు? ఈ రోజు జరుగుతున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యలో డబుల్ హెడర్ మ్యాచ్ లో రెండో మ్యాచ్. మరి హ్యాట్రిక్ ఎవరు కొట్టబోతున్నారు? ఏంటి హ్యాట్రిక్ ఢిల్లీ రెండు ఓడిపోయింది కదా అంటారా? ఢిల్లీ ఏదైతే రెండు పరాజయాలను చవి చూసిందో ఆ చవి చూసిన తర్వాత మూడో పరాజయాన్ని చవి చూస్తుందా, లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు విజయాలతో టేబుల్ టాపర్ గా ఉండి మూడో విజయంతో హ్యాట్రిక్ కొడతారా అనేది ఇక్కడ విషయం. మరి ఎవరు హ్యాట్రిక్ కొడతారు, ఎవరికి హ్యాట్రిక్ మిస్ అవుతుంది చూడాలి. అద్భుతమైనటువంటి స్టేడియం విశాఖపట్నంలో, ఢిల్లీ హోమ్ గ్రౌండ్ గా విశాఖపట్నం గ్రౌండ్ ని ఎంచుకున్నారు కాబట్టి ఆ గ్రౌండ్ లో మరి మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక్కడ ధోనికి మంచి రికార్డులు ఉన్నాయి. అసలు ధోని వెలుగులోకి వచ్చింది ఈ మ్యాచ్ తోనే. ఇక్కడే జరిగినటువంటి పాకిస్తాన్ తో ఏదైతే 2004 లో పాకిస్తాన్ పైన మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ లో 148 రన్స్ కొట్టడంతోనే ధోని వెలుగులోకి వచ్చాడు. మరి అలాంటి స్టేడియంలో ధోని యొక్క ఆటని ఖచ్చితంగా చూడాలి, ధోని బ్యాటింగ్ ని చూడాలి అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గత రెండు మ్యాచ్ల్లో ధోని లాస్ట్ ఓవర్లో అయినా వస్తాడు అంటే ధోని ఆ డ్రెస్సింగ్ రూమ్ లో తన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, తన ప్రాక్టీస్ చేస్తూ, అదేవిధంగా తను ఆ ఉరుకుల పరుగుల యొక్క తన ఫీల్డ్ లో లేకుండా డ్రెస్సింగ్ రూమ్ లో అయితే చూపించాడు. ఆ డ్రెస్సింగ్ రూమ్ లోనే చూసి ఆనందపడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్, అదేవిధంగా ధోని ఫ్యాన్స్, అదేవిధంగా ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ వెయిటింగ్ కి తెరపడుతుందా, తెరపడిన తర్వాత ఈరోజు ధోని బ్యాటింగ్ వస్తాడా లేదా అనేది కూడా బెట్టింగ్ రాయిళ్లకు ఒక అవకాశం అయిపోయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండు విభాగాల్లో ఇబ్బంది పడుతుంది, ఇటు బౌలింగ్ లోను అదేవిధంగా బ్యాటింగ్ లోను. వీళ్ళకు మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి ఓపెనర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. కానీ ఆ స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. వీళ్ళకు టీమ్ సెట్టింగ్ ఇబ్బంది అవుతుందా, లేదంటే వీళ్ళ బ్యాటర్స్ పూర్తి స్థాయిగా సక్సెస్ కాకపోవడం ఇబ్బంది పెడుతుందా తెలియదు. కానీ వీళ్ళ ఇబ్బంది అయితే కంటిన్యూ అవుతుంది. వరుసగా రెండు ఓటములు అయితే చూస్తారు. ఇక ఇటువైపు చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి తీసుకొస్తే వాళ్ళ ఓపెనర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర చాలా తక్కువ అమౌంట్ కి పట్టుకొచ్చారు. వరల్డ్ కప్ లో మెరిసినటువంటి రచిన్ రవీంద్ర వస్తున్నాడు, తక్కువ బాల్స్ లో మెరుపులు లాంటి షాట్స్ కొడుతున్నాడు, మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తున్నాడు. అదేవిధంగా అవసరమైనప్పుడు గేర్లు మార్చి సిక్సర్స్ కొడుతున్నాడు. తనకి తోడుగా ప్రతి ఒక్కరు వీరబాదుడు వాడుతున్నారు. ముఖ్యంగా శివం దుబే. లాస్ట్ సీజన్ నుంచి శివం దుబేకి ఒక రోల్ ఇచ్చారు. నీకు ఒక 10 బాళ్ళు ఉంటాయి, ఆ 10 బాల్లో గుడ్డిగా కొడతావా, లేకపోతే ఇష్టం వచ్చినట్లు కొడతావా, ఎలా పడితే అలా కొడతావా తెలియదు, కానీ ఒక 4 సిక్సర్లు అయితే కొట్టాలి సామి అని చెప్పినట్టుగా ఉన్నారు వాళ్ళ మేనేజ్మెంట్. తను వస్తున్నాడు, ఏదైతే ఆ 10-20 బాల్స్ ఆడుతున్నాడో ఆ బాల్స్ లోపలనే చక్కగా ఒక 4-5 సిక్సర్లు కొట్టేసి తన పని తను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో స్పిన్నర్స్ కనుక తనకి సరిగ్గా దొరికారు అంటే మాత్రం సావబాది వదిలేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ అదేవిధంగా అక్షర్ పటేల్ ఎంతవరకు శివం దూబేని కట్టడి చేస్తారు అనే దానిపైనే ఢిల్లీ విజయ అవకాశాలు ఉంటాయన్న చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే శివం దుబే స్పిన్నర్స్ ని ఎడాపెడా కొట్టేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం, రషీద్ ఖాన్ లాంటి బౌలర్ ని కూడా ఎడాపెడా కొట్టి పడేశాడు. ఆ కొట్టడం అనేది ఒక్కసారిగా చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ అనేది తారాస్థాయికి తీసుకెళ్లిపోతుంది. తను మిడిల్ ఓవర్స్ లో ఏదైతే ఆ తక్కువ బంతుల్లో కొడుతున్నాడో ఆ కొట్టడం అనేది చెన్నై సూపర్ కింగ్స్ కి భారీగా పరుగులు చేకూరుస్తుంది. ఆ భారీగా పరుగులు చేకూర్చిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ ని ఒకప్పుడు ధోని, అదేవిధంగా ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ధోని ఆధ్వర్యంలో అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అదేవిధంగా బౌలర్స్ ని చాలా చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఇటువైపు మహేష్ పత్తిరానన్ కానీ, అదేవిధంగా శార్దుల్ ఠాగూర్, దీపక్ చహార్ వీళ్ళందరినీ కూడా అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. దీపక్ చహార్ ముఖ్యంగా తను ఆ స్లోవర్ వన్స్ వేస్తూ తను ఇబ్బంది పెడుతూ బ్యాటర్స్ ని తనకున్న ఏదైతే స్లోవర్ వన్స్ నకుల్ బాల్స్ వేస్తూ ఆ స్వింగ్ బాల్స్ వేస్తూ ఇబ్బంది పెట్టగలడో ఆ ఇబ్బందిని కన్సిస్టెంట్ గా చూపిస్తున్నాడు. ఇటు స్పిన్ విషయానికి వస్తే వాళ్ళకి రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు. మరి విశాఖపట్నం పిచ్ బ్యాటర్స్ కి కాస్త అనుకూలంగానే ఉంటుంది. మరి డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మరి మొదట బ్యాటింగ్ చేసిన వారి కంటే రెండవసారి బ్యాటింగ్ చేసిన వారికి కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే వాళ్ళ కెప్టెన్ ఉన్నటువంటి రిషబ్ పంత్ గత రెండు మ్యాచ్ల్లో అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు, అదేవిధంగా అనుకున్నంతగా బ్యాటింగ్ రాలేదు. కాబట్టి తన నుంచి ఖచ్చితంగా పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ అయితే కోరుకుంటాం. ఎందుకంటే రాబోయే T20 వరల్డ్ కప్ లో చాలా రోజుల గ్యాప్ తర్వాత క్రికెట్ లోకి వచ్చినటువంటి రిషబ్ పంత్
తాను ఖచ్చితంగా ఆడాలి, T20 సెలక్షన్ రాడర్‌లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తన బ్యాటింగ్ పూర్తి స్థాయిగా అనేది నిరూపించుకోవాలి. ఎందుకంటే తను వికెట్ కీపింగ్ విషయంలో ఇబ్బందులు లేకుండా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. మనం చూస్తున్నాం. తను అంత యాక్సిడెంట్ తర్వాత వచ్చి ఆ స్థాయి వికెట్ కీపింగ్ అంత త్వరగా కోలుకొని ఆ స్థాయి వికెట్ కీపింగ్ చేయడం అనేది చాలా గ్రేట్. అదేవిధంగా తను బ్యాటింగ్‌లో కూడా పూర్తి స్థాయిగా రాణించాడంటే మాత్రం T20 సెలక్షన్స్‌లో తను కూడా ఉంటాడని చెప్పడానికి నిర్మొహమాటంగా ఉంటాడని చెప్పొచ్చు. అదేవిధంగా డేవిడ్ వార్నర్, అదేవిధంగా సాల్ట్ వీళ్ళిద్దరు కూడా ఈ ఓపెనింగ్ జోడీ ఏదైతే ఉందో ఈ ఓపెనింగ్ జోడీ పూర్తి స్థాయిగా సక్సెస్ అవుతేనే ఢిల్లీ క్యాపిటల్స్ విజయావకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆ తర్వాత మిచెల్ మార్ష్ గాని వీళ్ళు పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ రావాలి. అదేవిధంగా పూర్తి స్థాయి బ్యాటింగ్ అయితే వీళ్ళకి పరుగులు రావాలి. అక్షర్ పటేల్ మిడిల్ ఓవర్స్‌లో ఏదైతే డెత్ ఓవర్స్‌లో అక్షర్ పటేల్ నుంచి కూడా కావాల్సిన కాంట్రిబ్యూషన్ అయితే రావాలి. ఆ పరుగులు వస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్‌కి తమకు ఉన్నటువంటి బౌలింగ్ ఏదైతే రిసోర్స్ ఉన్నాయో ఆ రిసోర్స్‌తోని ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్‌ని ఆపగలరు. బోర్డు మీద చాలా తక్కువ పరుగులు పెడితే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌ని కట్టడి చేయడం కొంతవరకు ఇబ్బంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఉన్న ఫాము, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ విషయం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కంటే కాస్త వీక్‌గా ఉందని చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ గాని, బౌలర్స్ గాని అద్భుతమైన రీతిలో పెర్ఫార్మ్ చేస్తున్నారు. మొదటి 2 మ్యాచ్‌ల్లో వాళ్ళు విజయాలు సాధించి హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఇటువైపు 2 మ్యాచ్‌ల్లో పరాజయం పొంది ఢిల్లీ కూడా మరొక పరాజయం పొందితే హ్యాట్రిక్ కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా చాలా ఆసక్తిగా జరగబోతుంది. ఎందుకంటే ఇరు జట్ల యొక్క ఇటువైపు రిషబ్ పంత్ ఆటని, అదేవిధంగా ఇటువైపు ఎంఎస్ ధోని ఆటని చూడాలనుకుంటారు. అదేవిధంగా విశాఖపట్నంలో ధోనికి ఉన్న రికార్డు అద్భుతంగా ఉంది కాబట్టి ఆ రికార్డులు మళ్ళీ ఏమైనా సృష్టించడానికి అయినా సరే ఇక్కడ ధోని కాస్త త్వరగా బ్యాటింగ్ ఆడతాడా, లేదంటే ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ ఈ స్థాయిలో ఏమైనా వచ్చి బ్యాటింగ్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే తనను చూడడానికే కేవలం టికెట్స్ కొని వస్తున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ చాలా మందికి నిరాశ కలిగింది గత 2 మ్యాచ్‌ల్లో. మరి ఈ మ్యాచ్‌లో అయినా సరే ఎంఎస్ ధోని తన బ్యాటింగ్‌తో చివర్లో వచ్చైనా సరే ఆ 2, 3 సిక్సర్స్, 2, 3 హిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొట్టేసి ఖచ్చితంగా కనుల విందుగా ఈ ఆదివారం రోజు అందరికి గూడా మరి పసందైన విందు ధోని ఇస్తాడా లేదా చూడాలి. మరి ధోని బ్యాటింగ్‌కొస్తాడా లేదా అనే దానిపైన కూడా బెట్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఆ బెట్టింగ్ రాయులందరికీ గూడా ధోని ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నన్ను కాస్త సపోర్ట్ చేయండి.